గెలుస్తుండొచ్చు మేబీ 175 కదా, 175 కి 80+ అయితే వస్తుండొచ్చు. మేబీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుండొచ్చు. యా, వైసీపీ జనసేన చేస్తా అనుకుంటున్నాను నేనైతే. బట్ చంద్రబాబు వస్తే బెటర్ నా ఒపీనియన్. టీడీపీ జనసేన కలిసి ఉన్నారు ఇప్పుడు. అవును, వాళ్ళిద్దరూ కలిసి అవును, ఉన్నారు. సో ఆ ప్రభుత్వం వస్తుందా? నో వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నాను. బట్ వస్తే బెటర్, జనసేన టీడీపీ వస్తే బెటర్. జనసేన టీడీపీ వస్తే బెటర్ Better. అని మీరు ఫీల్ అవుతారు. ఎస్ ఎస్, సో ఇసుక రేట్లు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి అంటున్నారు. అవును కరెక్ట్ గా. నేను ఆంధ్ర కాదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. సో అంటే బాబు గారిని జైల్లో పెట్టారు కదా, అందరం చూసాం. అవును. బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇది నెగిటివ్ ఎవరికి, బాబు గారికా జగన్ గారికి? జగన్ కి నెగిటివ్ అది కంపల్సరీ. ఎందుకంటే ఖచ్చితంగా సానుభూతి 74 years లో అతన్ని జైలు పంపడం అనేది కరెక్ట్ కాదు. సో ఇంతవరకు ఎవరు ఏపీలో ఎవరిని ఇట్లా మాజీ సీఎంలను పంపిలే కదా జైలుకి. సో కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. అది ఎలానో సానుభూతి చంద్రబాబు ఉద్యోగ అవకాశాలు ఏం లేవు. అంతే గవర్నమెంట్ సెక్టర్ ఏమో చెప్పలేము, ప్రైవేట్ సెక్టర్ అయితే ఏం లేవు. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అనుకోవచ్చు అన్న? ఏ వ్యవస్థ? రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు తెలియదు, నేను అక్కడ తెలియదు. ఓకే, సో జనసేన పార్టీ ఈసారి అంటే పవన్ కళ్యాణ్ గారు పోయినసారి గతంలో 2 seats పోటీ చేసి ఓడిపోయారు కదా. అవును. ఈసారి ఎక్కడ పోటీ చేసినా భారీ విజయం వస్తుంది ఆయనకి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది కానీ ఓట్లు అయితే రావట్లేదు. చెప్పలేదు. సో 60-40 ఉంటుందా పరిస్థితి? లోకేష్ గారు జగన్ కంపల్సరీ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ కంపల్సరీ గెలుస్తారు. అట్లీస్ట్ ఒక సీట్ అయినా గెలుస్తారు. దాంట్లో డౌట్ లేదు. సో ఒక టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను.